ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా రాజా, నీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పాదానికి స్తోత్రము. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ప్రభా, పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు మా మధ్యన నివాసం చేసినందుకు నీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఆయన బిడ్డలు ఉదయకాలం నుండి ప్రభా నీ సన్నిధానంలో కనిపెట్టుకున్నారయ్యా. నీ కను దృష్టి వారి మీద మీరు ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా. బిడ్డలైనటువంటి వాక్యాన్ని మీరు భద్రపరచండి అయ్యా. ఈ సేవకుడి ద్వారా మాకు కొన్ని హెచ్చరికల మీద దయచేసినందుకు మీకు స్తోత్రం ప్రభా. మా జీవితాలను మేము మార్చుకోవడానికి అయినా ప్రతి శిక్షణము ప్రభా మీరు ఆతృత కలిగిన వాళ్ళై ఉంది ప్రభా. అటువంటి సందేశాలు మాకు వినిపిస్తున్నందుకు కూడా మీకు స్తోత్రము నాయన. మా మనస్సాక్షిని వెలిగింపజేయండి అయ్యా. మాతో మీరు మాట్లాడండి అయ్యా. మారు మనసు జీవితం మీరు మాకు దయచేయండి ఆయన. ఆయన ముఖ్యముగా ఈ పండుగ దినాల్లో మేము ఉంటుండగా, ఎటువంటి కాలంలో మేము ఉంటుండగా ప్రభా ఆయన నీ సన్నిధిని జ్ఞాపకం చేసుకోవచ్చు. నీలో ఎక్కువ సమయం గడిపే కృపను మీరు మాకు దయచేయండి ఆయన. మీరే మమ్మల్ని పరీక్షించండి, పరిశీలించండి ప్రభా. మీకు ఇష్టం లేని, మీకు ఆయాసకును కలిగించే ప్రతి దానిని మాలో తీసివేయమని అనుకుంటున్నాము. ముఖ్యంగా యవన బిడ్డలు వచ్చి ఉన్నారయ్యా. యవన బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. ఇంకనూ నాయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. బహిరంగంగా మిమ్మల్ని ఒప్పుకునే కృపను వారికి దయచేయండి అయ్యా. వారిలో ఒక రాజ్యంలో స్థానం కావాలంటే నాయన ఇక్కడ బ్యాప్టిజం కార్యక్రమంలో ప్రభావ వారు పాల్గొనాలయ్యా. బహిరంగంగా నేను ఒప్పుకోవాలయ్యా. ప్రజల ఎదుట మీరు ఒప్పుకున్నప్పుడు నేను నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానని సెలవించిన తండ్రి నీకే స్తోత్రం 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 ప్రభా. గత 11 నెలలు మీరు మమ్మల్ని కాచి కాపాడాను. 12వ నెలలో మొదటి ఆదివారం ప్రభా ప్రభు సంస్కారంతో పాల్గొతాను ఆయన. సజీవ దక్కులు మమ్మల్ని ఉంచినందుకు నీ స్తోత్రమయ్యా. నీకే స్తుతి స్తుతి స్తోత్రం. యోగ్యత లేని వారు అయినప్పటికీ ప్రభా మీలో రక్షిత మమ్మల్ని శుద్ధీకరించి మమ్మల్ని స్థానంలో మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రమయ్యా. ఆయన నీకు స్తోత్రం ప్రభా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఇటువంటి వాక్యాన్ని భద్రపరచండి అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. బిడ్డల ప్రేమతో తెచ్చిన కానుకలు దీవించండి అయ్యా. ఆయన చేసి ఆశీర్వాదించింటుండగా ప్రభా రెట్టింపు ఆశీర్వచన మా బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాం. రేపులో ఉన్న వారికి కావలసిన సమృద్ధిని మీరు దయచేయండి అయ్యా. ఏ అవసరంతో బిడ్డలు వచ్చారో ప్రభా ప్రతి అవసరాలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృపలో వారిని బలపరచండి. వారి కుటుంబాల చుట్టూ నీ కంచెలు వచ్చండి. కుటుంబాల్లో సమాధానం దయచేయండి. ఆఫీసుల్లో సమాధానం దయచేయండి. ఆయన మీ ఫ్రెండ్స్ మధ్య సమాధానం దయచేయండి. సమాధానకర్తగా మీరు మా మధ్యకి రండయ్యా. నీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఆయన నీ యొక్క ఆశీస్సులు మాకు దయచేయమని, ఈ దిన దీవెన మీరు మాకు దయచేయమని, ఈ వారమంతా మీరు మా కాచి కాపాడమని, అన్ని విషయాల్లో మీరే మాతో ఉండి నడిపించి మహిమ పొందమని త్వరగా యేసయ్యనామములో వందనముగా బ్రతిలాడి వేడుకొంచున్నాను తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యాన్ని సహవాసము మనకు మన కుటుంబానికి తన రాకడ పర్యాంతము మనకు తోడుగా ఉండి మనకు బలపరిచి నడిపించును గాక. పెద్దలందరికీ వందనాలండి. దయచేసి గమనించండి. వాట్సాప్ గ్రూప్ చూడండి.